మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. గత 10 రోజుల ముందర నెల్లూరులో వక్ఫ్ బోర్డ్ స్థలం ఏదైతే జామియా మసీద్కి సంబంధించి 13.5 ఎకర్స్ 250 కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డ్ స్థలంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, ఇప్పుడున్న మంత్రి నారాయణ గారు వచ్చి సిఎస్ఆర్ ఫండ్ కిందన దానికి 10 నుంచి 15 కోట్లు తీసుకొని వచ్చి 5 ఎకరాల్లో స్కూలు కడతారు అని చెప్పడం జరిగింది. స్కూలు కట్టడం మంచిదే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు, ఇంకా మంచి స్టాండర్డ్స్ తో స్కూల్ కట్టండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి భేద అభిప్రాయాలు లేవు, మేమందరం దానికి కావాలంటే సహకరిస్తాం. కానీ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి 5 ఎకరాల్లో కడతారు అంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉంటే కార్పొరేట్ సోషల్ ఫండ్ తీసుకొని వచ్చి ఒకరు 2 కోట్లు ఇస్తారు, ఇంకొరు 5 కోట్లు ఇస్తారో, నారాయణ గారు ఇస్తారో, లేకపోతే ఎవరు ఇస్తారో చేస్తారు. దానికి నడిపించేది స్కూల్ ఎవరు అంటే 250 కోట్ల విలువ చేసే ల్యాండ్ 5 ఎకరాల్లో స్కూల్ కడతారు. ఈ స్కూల్ కడతారు, ఓకే. ఇదే టైప్ లో ఏదైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉంది, ఆ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ తో సపోర్ట్ తో చేస్తా ఉన్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్ తో కట్టలే. ఏదైతే అమెండ్మెంట్ బిల్ యాక్ట్ ఏదైతే 2024-2025 లో మీరు అమెండ్మెంట్ బిల్ యాక్ట్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు తూట్లు పుర్చి ఈ బిల్లు పాస్ చేసిన దాంట్లో ఇదే 250 కోట్లు విలువ చేసే ల్యాండ్ తీసుకుపోయి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో కయామి వక్ఫ్ బోర్డ్ త్రికాపతి స్కీమ్ లో మీరు ఫండ్స్ తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే 20 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేసి ఛాన్సెస్ ఉండే సిఎస్ఆర్ ఫండ్ పడలేదు దానికి. అదే విధంగా సహారీ వక్ఫ్ బోర్డ్ సంపత్తి వికాస్ యోజన కింద తెచ్చుకోగలుగుతారు. ఇది శక్తి సామర్థ్యాలు ఉండేది, మీరు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తుండేది, మీరు చంద్రబాబు నాయుడు గారు అమెండ్మెంట్ బిల్ యాక్ట్ పాస్ చేసింది. అందుకని సిఎస్ఆర్ బిల్లు దీనికి పడలేదు, సిఎస్ఆర్ ఫండ్స్ మీకు పడలేదు. ఈ బిల్లు ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దాని కిందకి మీరు బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్కూల్ కట్టొచ్చు, దాని తర్వాత కమర్షియల్ జోన్ కాంప్లెక్స్ కట్టొచ్చు, మసీదు కట్టొచ్చు. ఒక దానా భేదాలు అవసరం వక్ఫ్ బోర్డుకి లేదయ్యా, వక్ఫ్ బోర్డు స్థలం ఉంది, ఎవరైనా కట్టొచ్చు. నారాయణ గారు, ఇదే నారాయణ గారు, ఈయన పని ఏం తెలుసా? మంత్రి గారి పని ఏం తెలుసా? ఈయన వచ్చి తూనే మేరే కాన్ కో ఖుష్ కియా, మైనే తేరే కాన్ కో ఖుష్ కియా. నారాయణ గారు చెప్పేది ఇదే. ఏమిలే, గోషా హాస్పిటల్ ఉంది, దాన్ని పిల్లర్లు ఎత్తేసారు, పిల్లర్లు ఎలక్షన్ ముందర పిల్లర్లు ఎత్తేసారు. దాన్ని కట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మాజీ మంత్రి వర్యులు కట్టింది. షాదీ మహల్ ని పిల్లర్లు ఎత్తేసి వదిలేశారు, కట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాజీ మంత్రి వర్యులు. అదే విధంగా పిఎన్ఎం స్కూల్ ఏదైతే మేము పుట్టి పెరిగిన ఏరియా, అది ఆ ఏరియాలో పిఎన్ఎం స్కూల్ కి స్టిల్ జూనియర్ కాలేజ్ కి పిఎన్ఎం స్కూల్ పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అక్కడ ఇచ్చున్నారు. స్టిల్ దానికి పర్మిషన్స్ లేదు, ఆ పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. దాని గురించి నేను ఫైల్ తీసుకొని మాట్లాడదలుచుకుంటున్నా. అదే విధంగా స్కూల్ కట్టడం మాకు ఇబ్బంది లేదు, మేము 100% సహకరిస్తాం. శంకుస్థాపన చేస్తున్నారే 4వ తారీఖు, మీరు ఏమైనా ప్లాన్ ఇస్తున్నారా? స్కూల్ది స్కూల్ ప్లానింగ్ ఇస్తున్నారా మీరు? నేను అడుగుతున్నా. వక్ఫ్ బోర్డ్ సిఇఓకి ఫోన్ చేసి అడిగితే తెలీదు అంటాడు, నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగితే తెలీదు అంటున్నాడు. మీరు కట్టండి అబ్బా, బ్రహ్మాండంగా మేమే మీకు సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులందరూ సహకరిస్తాం. ఆ ప్లాన్ ఏడా? ఒక బోర్డు మీద పెట్టి ఇంత బ్రహ్మాండమైన స్కూల్ వస్తుంది అనేసి మీరు శంకుస్థాపన ముందర పెట్టండి. ఎక్కడుంది ఆ ప్లాన్?
ఆ 5 ఎకరాలు మీరు కట్టే ప్లాన్ యాడ్ ఉంది. పలానా వాళ్ళకి ప్రైవేటైజేషన్ మనం స్కూల్ కట్టిన తర్వాత మనం ఇయ్యము అని పెట్టండి. ఎక్కడ చేస్తున్నారు మీరు అది? అది ఏమి చేయకుండా మీడియాలో తూనే మేరే ఖాన్ కు ఖుష్ కియా మైనే తేరే ఖాన్ కు ఖుష్ కియా అని చెప్పడం మంచి పద్ధతి కాదు. మీరు చేస్తే పని సక్రమంగా చేయాలనేసి కోరుకుంటూ, నారాయణ గారు అబద్ధాల్లో ఎవరైనా జల్లెడ పడితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక్క నారాయణ గారే అని చెప్పదలుచుకుంటున్నా. ఇకపోతే నిన్న రౌడీ షీటర్ల గురించి మాట్లాడారు. ఆ రౌడీ షీటర్ల గురించి మాట్లాడారు నారాయణ గారు. భయంకరంగా ఇరుక్కుపోయినారు. దాని గురించి మా ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. నిన్న నేను మేయర్ గారు అని చెప్పను, కానీ అది తాత్కాలిక మేయర్ కాబట్టి అది రూప్ కుమార్ యాదవ్ గారు, ఆయనకి నేను చెప్పదలుచుకుంటున్నా. అయ్యా, మా ఎమ్మెల్సీ గారికి, పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి తెలీదబ్బా, మేయర్లు గోవా నుంచి కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుపోవడం తెలీదు. ఆయనకి తెలీదబ్బా, ఆయనకి తెలీదు. కార్యకర్తల్ని వాడుకొని వదిలేయడం ఆయనకి తెలీదు, మీలాగా తెలీదు. అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు, ఆయనకి తెలీదు. ఆయనకి ఎందుకు తెలీదు అంటే మీరు స్టూడెంట్లకి ర్యాలీకి పిలుచుకున్నారు కాబట్టి తెలీదు. అసలు డిజాస్టర్ అయినది ఏంటంటే నారాయణ గారు, రౌడీ షీటర్లు లిస్ట్ అడగాల్సింది ఎవరికో కాదబ్బా, రూప్ కుమార్ యాదవ్ గారికి అడగండి. గత ప్రభుత్వంలో ఆయనే ఉండింది. ఈ రోజు మీ దగ్గర నారాయణ 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 అని చెప్పుకుంటున్నారు. గతంలో ఉండేది రౌడీ షీటర్లకి ఎవరెవరు పెట్టించారో ఏందని గత ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు ఆయనకి అడగండి లిస్టు. పోలీస్ వాళ్ళకి పడలేదు, ఈయనకి అడిగితే మొత్తం నేనే చెప్పింది, నేనే చేసింది. ఎందుకంటే గత మాజీ మంత్రి విజయవాడలో ఉంటే నెల్లూరులో శాసించింది ఈయనే కాబట్టి అందుకని ఏంటంటే మాట్లాడేటప్పుడు మా ఎమ్మెల్సీ గారికి ఇంగిత జ్ఞానం బాగానే ఉంది. ఏం మాట్లాడాలో బాగానే మాట్లాడుతున్నారు, దాంట్లో ఎటువంటి లేదు. మీరు మాట్లాడేటప్పుడే మిస్టేక్ జరిగేది. అందుకని మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలనేసి ఇప్పుడు మీరు 4 రోజుల కోసం 4 days మేయర్ కాబట్టి 4 రోజులు మేయర్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాగా షార్ప్గా ఉండి, రూప్ కుమార్తో పాటు మేయర్ పదవి యాడ్ అయింది కాబట్టి 4 days తాత్కాలికంగా దాని గురించి మీరు ఆలోచించి మాట్లాడాలనేసి మీకు మేము చెప్తా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మీద త్వరలో ఇంకా మేము మాట్లాడతాం. కానీ స్కూల్కి మేము ఎవరు అడ్డం లేవు. వీఆర్ నాట్ అగేన్స్ట్ ద స్కూల్, వీఆర్ సపోర్టింగ్ ఫర్ దట్. బట్ దానికి సరిగ్గా మీరు సక్రంగా ఆ ప్లాన్ రూపకల్పన ఏందనేది నీట్గా చెప్పి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.